నేను కాకరకాయ వేపుతున్నానండి. ఇలాగా కాయ నేను తీసుకొని పెద్ద కాయలు ఉంటాయి కదా మనకి పొడవుగాను, ఆ కాయలు ఆ కాకరకాయ కాదు, ఇది కాకరకాయే. ఈ రౌండ్గా కోసేస్తాను నేను. ఈ కనీసం ఈ పైన కూడా నేను తీయను, సమానంగా ఇంకన్నీ రౌండ్గా చక్రాల్లా కోసేసి ఈ లోన గింజలు కూడా ఉంచుతాను, తీయను. బాగా ఎర్రగా అయిపోతే తప్పించి తీయనమాట. ఇవి కొంచెం ఉప్పు, పసుపు, పెరుగు, నీళ్ళు వేసి ఉడకనిచ్చేసి పక్కన పెట్టుకున్నాను. అవి పిండేస్తాను అన్నమాట. దాంట్లోకి మామూలు పౌడరు కారపొడిలాగా ధనియాలు, పచ్చెనపప్పు, ధనియాలు, ఎండుమిర్చి ఇవి నూనెలో వేపుతాను. వేపేసి పౌడర్ కొడతాను. ఆ పౌడర్ కొట్టినప్పుడు ఈ జీలకర్ర ఎల్లుల్లి కూడా అందులో వేసి మిక్సీ కొట్టేస్తాను, కొంచెం ఉప్పు వేసుకొని. ఇవేమో పిండేసేసి నూనెలో వేసేస్తాను. ఇప్పుడు ఇలా పిండేస్తాను అన్నమాట. నీళ్ళు పిండేసేసి అలా వేసేస్తాను. అలా వేపేసి మనం ఇది చాలా సులభం అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఏం కాకుండా చేసి పెట్టేయవచ్చు. క్యారేజీ అన్నంలో కలిపెట్టినా తింటారు వాళ్ళు ఇష్టంగా, ఏం చేదు ఉండదు. పిల్లలు ఇష్టంగా తింటారు అన్నమాట. ఈ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ నూనెలో వేపిన ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చి పౌడర్ కొట్టింది అందులో వేస్తాను. ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాను కాబట్టి ఇంక ఉప్పు వేయనండి. ఇట్లా కాస్త ఒక పెసర సాల్ట్ వేస్తాను. ఇవి అవే పొడవకాయలనే ఇలాగ ఒక కాయని చిరసకం చేశాను. ఇవి ఏం చేస్తామంటే ఇలా పిండేసేసి ఇవి వేరేగా ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాయటానికి చేశానులేండి. ఎందుకంటే ఒకసారి అంత వేస్ట్ అయిపోతాయి కదా. ఇలా పిండేస్తాం అన్నమాట. పిండేసి పక్కన పెట్టుకొని ఎప్పుడైనా కావాలన్నప్పుడు బయట పెట్టి కొంచెం పసుపు ఉప్పు కాదండి, సాల్ట్, కారం పౌడర్లా కలిపేసేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి వీటి మీద రాస్తాను అన్నమాట. రాసేసి నూనెలో చిన్న మూగుడు పెట్టుకొని ఆ మూగుట్లో నూనె వేసి బాగా ఆగనిచ్చి బ్రౌన్ కలర్గా తీసేస్తే బాగుంటాయి పప్పుచారులు అది వేసుకోవడానికి. ఇవి కూడా ఆ విధంగానే ఉడకబెట్టాను. ఇలా పిండేస్తాం అన్నమాట. వీటిని కూడా ఇలా పిండేయాలి. నేను చల్లారాక పిండుతాను. ఈ పిండిని పక్కన పెట్టుకుంటాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్స్లో పెట్టేస్తాను. ఇవి ఎలా ఉంటానికని ఉడకబెట్టేసి పాడవు. మనం పొద్దుటే కావాలనుకుంటే ఈ పప్పు టమాటో వండుకున్నా, పప్పుచారు చేసుకున్నా కొంచెం కారం, సాల్ట్ కలిపింది ఇలాగ స్టఫింగ్ చేసేసి ఇలాగా నూనెలో వేపేస్తామన్నమాట. బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ వచ్చాక తీసేస్తామన్నమాట. ఈ విడిగాని ఇప్పుడు చేయను, ఇదే చేస్తాను అన్నమాట. చిన్న మూగుడు పెట్టి అందులో ఇవన్నీ వేపుతాను. జీలకర్ర ఎల్లుల్లి మట్టుకి పచ్చి వేస్తాను. పచ్చి వేసేస్తాను, బాగుంటుంది స్మెల్. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు శనగపప్పు బ్రౌన్ కలర్ వచ్చాక కట్టేసి ఈ జీలకర్ర ఎల్లుల్లి కూడా అందులో జార్లో వేసేసి పచ్చిదే వేసేస్తాను. వేపమాయి కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ కొట్టేయాలి, కారపొడిలాగా బాగుంటుంది. ఇలాగ వేపుతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఏమైనా పొద్దున్నే బాక్స్కి చాలా ఈజీగా కూడా అయిపోతాయి. రౌండ్ చక్రాల్లా కోసేసి గవ్వని చెక్కక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. కొంచెం పసుపు, పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ ఉప్పు, కొంచెం మజ్జిగ అయితే నీళ్ళు వేయం, పెరుగు అయితే నీళ్ళు వేస్తాం. వేసి ఇలా ఉడకనిచ్చేస్తాం అన్నమాట. ఉడికిని ఇలా పిండేసాను. ఇలాగా బాగా నీరు పోయేలాగా పిండేసి ఇలా వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు
వేపుకొని ఆ పౌడర్ తెచ్చి అక్కడ వేసేస్తాం అనమాట. వారం రోజులు మీకు బయట పెట్టుకున్నా ఉంటుంది, పాడవదు, ఫ్రిడ్జ్లోనే పట్టక్కర్లేదు. ఇదేమో ఇలాగా పెట్టేస్తాం. ఇలాగా మిక్సీ కొట్టేసాను. పచ్చి జీలకర్ర, పచ్చి ఉల్లిపాయ వేసి, ధనియాలు, ఎండుమిర్చి, శనగపప్పు నూనెలో వేపేసాను. వేపి కొంచెం ఉప్పు వేసి మిక్సీ కొట్టేసాను. ఇలా పౌడర్. ఈ పౌడర్ ఎక్కిపోతే కొంచెం ఉంచేసుకోవచ్చు, పక్కన పెట్టేసుకోవచ్చు, మొత్తం వేయాలని రూల్ లేదు, మన ఇష్టం. ఇవి ఇలాగే వేపేసాను. ఇది పాడవదు, వారం రోజులు ఉంటుంది. మీరు జాబ్ రీత్యా మీరు ఆఫీస్కి వెళ్ళినా చక్కగా వేపుకున్నది బాక్స్లో కొంచెం వేసుకొని, ఎక్కువ వేపుకొని తెచ్చుకొని 1 కేజీలాగా వేపేసుకున్నారనుకోండి. నేను తేవటం అరకెట్టు ఇంట్లో చిట్కా ఒకటి ఉంటే అది వేసాను. అయినా నేను ఒక్కదాన్ని ఉండటం వల్ల ఇంకో ఇదే వేపుకుంటున్నాను. మిగిలితే ఉంచుకోవచ్చు, 4 రోజులు ఉంటుంది, పాడవదు. ఇది బ్రౌన్ కలర్ వచ్చాక ఇది కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టాను కదా, ఇంక ఇందులో వేయను సాల్ట్. అది ఆ పౌడర్లో వేసాను అంతే, లైట్గా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. రౌండ్గానే రావద్దు, ముక్కలు అయిపోయినా బాగానే ఉంటుంది. ఉడకబెట్టాను కదా, ఈ నీళ్ళు పిండేసి ఈ బాక్స్లో ఎట్టి డీప్లో పెట్టేసుకుంటాను. కావాలన్నప్పుడు 2 కాయలు వేపుకుంటాను. కారం, ఉప్పు స్టఫింగ్ చేసి మధ్యని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి తీసేయడమే. దీనికి ఏం పెద్ద పని ఉండదు, నిలవ ఉంటాయని దాచి అనమాట ఉడకబెట్టి. ఆ పౌడర్ సగం వేసాను, వేయలేదు ఎక్కువ, ఎందుకంటే పొడిలాగా ఉంటుంది. ఎందుకని ఆ సగం ఉంచేసాను. అది బాటిల్లో తీసి ఉంచుకుంటే మళ్ళీ ఎప్పుడైనా వేపినప్పుడు పనికొస్తుంది. ఆ పౌడర్ ఇలా వేపుకుంటే మళ్ళీ పనికొస్తుంది. ఎక్కువ కాయలైతే 1 కేజీ కాయలైతే పౌడర్ సరిపోతుంది. ఇంకా ఇది ఉంచేసాను. మనం ఉప్పు ఏం చూసుకోక్కర్లేదు, సరిపోతుంది. తినడానికి చాలా ఎదురుగా ఉంటుంది. ఇవి కూడా కొంచెం వేగనిచ్చేసి ఒక పెసరు కొంచెం డార్క్ రానిచ్చి కట్టేస్తాను. డార్క్ కలర్ ఆల్రెడీ వచ్చేసింది వేపినాయి కాబట్టి. ఇవి బయట పెట్టేసుకున్న బాక్స్లో పాడవు, 6 రోజులు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్.